సో ఇది ఫ్రెండ్స్ పోకో M3 బాక్స్ చూస్తుంటే మనకి సేమ్ రియల్మీ బాక్సెస్ గుర్తొస్తున్నాయి. బాక్స్ మీద వచ్చేసి 6000 mAh అని బ్యాటరీ మెన్షన్ చేశారు, మేడ్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి కొన్ని స్పెక్స్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 6000 mAh బ్యాటరీ అంటున్నారు, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నదని మెన్షన్ చేశారు. ప్లస్ 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా మెన్షన్ చేశారు. ఇందులో మనకి Qualcomm Snapdragon 662 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో ప్లస్ మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అన్నారు. ఏ గ్లాస్ అనేది మెన్షన్ చేయలేదు వర్షన్. నాకు తెలిసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని యూజ్ చేసి ఉంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాక్స్ ఇలా ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి చిన్న బాక్స్ ఉంది లోపల, పోకో బ్రాండ్ తోటి. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది, కొన్ని యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి అండ్ TPU కేస్ ఉంది. సో ఇది క్లియర్ కేస్ ఫ్రెండ్స్, క్లియర్ కేస్ ఇచ్చారు, బాగానే ఉంది క్వాలిటీ అయితే. ఇంకా నెక్స్ట్ మనకి ఫోనే ఉంది ఇందులో. సో ఇది బ్లాక్ కలర్ ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కొంచెం లెదర్ ఫినిష్ ఇచ్చారు. స్టిక్కర్ తీసేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఫోన్ లుక్ అయితే. సో ఇంకా కంటెంట్స్ చూద్దాం బాక్స్లో ఏమో వచ్చాయి. ఇక్కడ మనకి టైప్ సి కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇక్కడ టైప్ సి. ఇంకా ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు, అందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది ఫ్రెండ్స్. దానిపైనే వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. టాప్ సైడ్ ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, దాని పక్కనే 3.5mm ఆడియో జాక్ ఉంది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇది సెకండరీ స్పీకర్. దాని పక్కనే మనకి IR బ్లాస్టర్ ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి 3 స్లాట్తో వస్తుంది. ఒకటేసారి మీరు 2 4G సిమ్స్ అండ్ మైక్రో SD కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. రెండు కూడా మనకి వాయిస్ ఓవర్ వైఫై అండ్ వాయిస్ ఓవర్ LTE సపోర్ట్ చేస్తుంది. ఇంకా బాటమ్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ మనకి మెయిన్ మైక్రోఫోన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది అండ్ మెయిన్ స్పీకర్ గ్రిల్ ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ట్రిపుల్ కెమెరా కనిపిస్తుంది. ఒకటి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఒకటి 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, ఇంకొకటి 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్. ఇక్కడ మనకి ఫ్లాష్ కనిపిస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి ఆల్రెడీ ప్రీ అప్లోడ్ స్క్రీన్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. ఇందులో మనకి 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ సెగ్మెంట్లో మనం ఇక్కడ ఫుల్ హెచ్డీ స్క్రీన్ చూస్తాము. ఒకసారి మనం కేసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉంటుందో ఫోన్కి. సో లుక్ అయితే మీకు కేసెస్ ఇలా చూడడానికి ఇలా ఉంటుంది. ప్రస్తుతానికి కేసు తీసేద్దాము. పవర్ ఆన్ చేస్తున్నాను, బ్యాటరీ ఉందేమో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ పోకో పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. మీకు ఫ్లిప్కార్ట్ సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఇందులో MIUI 12 Android 10 మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. సో సెటప్ చేసేటప్పుడు ఈ పర్మిషన్ చూసి ఒకటి చదివి ఆఫ్ చేసుకుంటాం బెటర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి యాడ్స్, పర్సనలైజ్డ్ యాడ్స్, మన డేటా మొత్తం వాళ్ళు తీసుకెళ్ళడం అవన్నీ ఉంటాయి. సో అవన్నీ చూసుకొని మనం ఆఫ్ చేసుకుంటే బెటర్. సో ఇది మనకి పోకో M3 హోమ్ స్క్రీన్. ఇందులో మనకి పోకో లాంచర్ ఉంటుంది సపరేట్గా. అన్నీ అప్డేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాం. ఇది మనకి MIUI 12 మీద రన్ అవుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 64GBలో 17GB ఆక్యుపైడ్ అయిపోయింది. అంటే మనకి అరౌండ్ 47GB అవైలబుల్గా ఉంటుంది. నేను ఇందులో గూగుల్ అకౌంట్ కూడా యాడ్ చేయలేదు, స్టోరేజ్ చెక్ చేద్దామని. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి మనకి డిసెంబర్లో ఉంది. ఆండ్రాయిడ్ వర్షన్ 10 ఉంది, చూడొచ్చు. బ్లోట్వేర్ కూడా ఉంది ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్ ఉంది, నాకు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు మీరు కావాలంటే వీటిని. ఇక్కడ మనకి ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో గేమ్స్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది మనకు ఫోన్లో. సో కెమెరా ఓపెన్ చేస్తే మనకి ఇది అన్ని MIUIలో ఉన్నట్టే ఉన్నది, షామీ ఫోన్స్లో ఉన్నట్టే. మెయిన్ మనకు ఫొటోస్ ఉంది, 12 మెగాపిక్సెల్లో ఫొటోస్ ఇస్తుంది, 48 మెగాపిక్సెల్ కానీ పిక్సెల్ బెడ్డింగ్ తోటి. లెఫ్ట్ సైడ్ మనకి వీడియోస్ ఆప్షన్ ఉంది, చూద్దాం మ్యాక్సిమం ఎంత రెజల్యూషన్లో మనకి వీడియోస్ రికార్డ్ చేస్తుందో. సో ఇక్కడే ఉంది ఆప్షన్ మనకి 1080p 30fps, 720p 30fpsలో ఉంది. సో మనకి 4K సపోర్ట్ అయితే ఇందులో లేదు. ఇక్కడ మనం ఫొటోస్ని ప్రో మోడ్లో కూడా తీయవచ్చు, మనం వైట్ బ్యాలెన్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్గా. నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్కి వచ్చేస్తే పోర్ట్రేట్ ఆప్షన్స్ ఇక్కడ ఉంది. ఇంకా రైట్కి వస్తే మనకి మోర్ ఆప్షన్స్ ఉంది. ఇక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఫొటోస్ తీయవచ్చు, 48 మెగాపిక్సెల్తో. ఇంకా మోర్లోకి వెళ్తే మనకి ఇక్కడ నైట్ స్కేప్ ఆప్షన్ ఉంది.
షార్ట్ వీడియోస్ ఆప్షన్ ఉంది, ఇంకా పనోరమా ఉంది, స్లో మోషన్ ఉంది. ఇక్కడ టైం ల్యాప్స్ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసి మీకు చూపిస్తాను స్క్రీన్ మీద, చూడండి ఎలా ఉన్నాయో ఈ ఫోన్ తోటి. ఇక సెన్సార్స్ విషయానికి వస్తే ఇందులో మనకి అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలోమీటర్, ప్రాక్సిమిటీ, అంబియంట్ లైట్ సెన్సార్, మనకి ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. ఇక్కడ ఐఆర్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి పవర్ బటన్లో ఇంటిగ్రేటెడ్ ఉంది. స్పీడ్ అంతా సూపర్ ఫాస్ట్ అని చెప్పలేను, బట్ అక్యురేట్గా ఉంది. 1 సెకండ్ అలా లేట్ అవుతుంది. మనం సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవాలి. టచ్ చేస్తే అన్లాక్ అవ్వాలా, లేకపోతే ప్రెస్ చేసినప్పుడు అన్లాక్ అవ్వాలనేది మనం సెట్టింగ్స్లో చేంజ్ చేసుకుంటే సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. ఫేస్ అన్లాక్ కూడా సెట్ చేశాను, చూడండి. అంత స్పీడ్ లేదు కానీ ఓపెన్ అవుతుంది. ఒక 1 సెకండ్ డిలే అలా ఉంది. డిఆర్ఎం ఇన్ఫో చూసుకుంటే మనకి ఇందులో మనకి L1 సపోర్ట్ చూపిస్తుంది. కానీ అమెజాన్ వీడియో ఒకటి ప్లే చేసి చూద్దాము. ఇక్కడ మనకి హెచ్డి ఆప్షన్ అయితే చూపిస్తలేదు, నాకు తెలిసి ఏదో సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది. కానీ సౌండ్ మాత్రం చాలా లౌడ్ వస్తుంది ఫ్రెండ్స్. స్పీకర్ నుంచి ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూపిస్తాను. సౌండ్ వినొచ్చు. ఫుల్ పెడుతున్నాను. మనకు సీరియస్ స్పీకర్ సపోర్ట్ ఉంది కాబట్టి సౌండ్ లౌడ్ ఉంది, కానీ టాప్ స్పీకర్ అంత లౌడ్ లేదు. అంత లౌడ్ లేదు, సౌండ్ అయితే వస్తుంది. బాటమ్ స్పీకర్ చాలా లౌడ్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ పోకో M3 అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.